వాళ్ళు చివుకమన్నది వాళ్ళకి. ఇప్పుడు లింగమనేని రమేష్ కామ సమాజ వర్గం నుంచి రాజ్యసభకు వచ్చేసరికి ఇంకా అన్ని వాళ్ళకేనా అన్నది కొందరు జన సైనికుల్లో ఎక్స్పెషల్లీ కాపు సమాజ వర్గంలో ఒక చర్చ మొదలైంది. ఎందుకంటే ఆ చర్చ ఏ స్థాయిలో జరుగుతుంది అనటానికి ఆ చర్చ నేపథ్యంలో జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు చేసిన ట్వీటే ఇట్స్ ఏ లైవ్ ఎగ్జాంపుల్. ఆయన చేసిన ట్వీట్ నేను ఒకసారి చదువుతాను. ఆయన ఏమన్నారంటే, ఏ లీడర్స్ వర్డ్ ఈజ్ ఫైనల్, నన్ హ్యావ్ సీన్ డెవిల్స్ అండ్ డెమోన్స్ ఇన్ హిస్ పాత్, he alone knows what is right and what is wrong, shut your doubts, silence your tongue and follow the leader without questions. Silence your tongue అంటే ఒక రకంగా నోరు మూసుకొని ఒక అర్థం వస్తుంది. అంటే ప్రశ్నించే పార్టీ కదా జనసేన పార్టీ. shut your doubts అంటే మీ అనుమానాలను ఆపండి అంటే నాగబాబు కొంచెం ఆయన ఫెరోసియస్ గా మాట్లాడతారు కదా, ఆయన స్టైల్లో చెప్పాలంటే ఒక రంగం స్ట్రైట్ ఫార్వర్డ్ గా గట్టిగానే ఆయన చెప్పారు. అదే సైలెన్స్ యువర్ టంగ్ అంటే నోరు చెప్పారు. దానిపైన ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అయ్యారు. మొన్న మనం చేసాం, ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై మాట్లాడటం, బండ్ల గణేష్ రెస్పాండ్ అవటం, అదే ఇంకో కొంత వివాదం కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఒక హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా ఇప్పుడు స్టార్ట్ అయినట్టే. ఎందుకంటే నాగబాబును ఉద్దేశించి మళ్ళీ వెంటనే మరి ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నా ఒకసారి చూద్దాం. ఆయన ఏమంటున్నారు, వాట్ డూ యూ మీన్ బై షట్ యువర్ డౌట్స్, సైలెన్స్ యువర్ టంగ్ అండ్ ఫాలో ద లీడర్ వితౌట్ క్వశ్చన్స్ అన్న నాగబాబు ట్వీట్ లో ఆ పేరాలను తీసుకుని ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఏంటి, మేం గొర్రెలం కాదు బానిస బతకడానికి, మీ బెదిరింపులు వద్దు నాగబాబు గారు, ప్రశ్నించడం మా హక్కు, ఏ నాయకుడైనా నేనే నాయకుడిని అనుకున్న వాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది, అర్థమైందా అని ఆయన పెట్టారు. సరే, నాగబాబు సంబంధించే కాదు, ప్రతి విషయంలో జనసేన పవన్ కళ్యాణ్ విషయంలో ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అవుతారు. మొన్న అది వివాదం అయింది, మనం కూడా జస్ట్ అయ్యే మాస్కింగ్ అని మనం కూడా కోచింగ్ చేసాం. కానీ ప్రతి సందర్భంలో ఇక్కడ ప్రకాష్ రాజ్ని మనం తప్పుపట్టలేం. సరే, ప్రకాష్ రాజ్ దీనిపై కూడా ఆ విధంగా ఎందుకు రెస్పాండ్ అయ్యారో, ఆయన సంబంధం లేని వ్యవహారం అనేది ఒకటి కరెక్టే. కానీ జన సైనికులు కొంత అసంతృప్తి ఉంది కదా.